సంక్రాంతి సినిమాల కాంటెంట్ అనాలిసిస్ లో ఇది 4వ వీడియో. మన మెయిన్ పెద్ద సినిమాలైన రాజాసాబ్, జననాయగన్ అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు ఈ 3 సినిమాల గురించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో అయిపోయిన తర్వాత దాన్ని వెళ్ళి చెక్అౌట్ చేసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మిగతా 4 సినిమాలు భర్త మహాశైల విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు అండ్ పరాశక్తి, ఈ 4 సినిమాల మీద వాట్స్ మై టేక్ అన్నది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమా కాంటెంట్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు టైప్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది. దీని పక్కన పెడితే రవితేజ గారు అసలు ఈ మధ్య సినిమాలు ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఆయన ఏజ్కి ఆయన పక్కన ఉన్న హీరోయిన్స్ తీసుకోవడం కానీ, ఆ స్టోరీ సెలక్షన్ కానీ ఎందుకో ఆయనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఈ సినిమాలో ఆయన మాస్ మహారాజా అనే ట్యాగ్ ని పక్కన పెట్టి మరి ఈ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా హిట్ అయితేనే ప్రాఫిట్స్ లో షేర్ తీసుకుంటాను అని ఆయన అయితే కమిట్ అయ్యారంట. సో ఈ సంక్రాంతికైనా ఆయనకి హిట్ వస్తుందా లేదా అన్నదైతే మనం రిలీజ్ అయ్యేదాకే చూడాలి. నాకైతే పెద్దగా హోప్స్ లేవు, బట్ ఎక్కడో కొద్దిగా వర్కౌట్ అవుద్ది అన్న పాయింట్ నాట్ 1% అయితే నమ్మకం ఉంది. అది కూడా సంక్రాంతి సీజన్ 1లే. అండ్ రెండోది నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా కూడా సేమ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి లాగే ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియులాలు కాన్సెప్ట్. బట్ భర్త మహాశైలకు విజ్ఞప్తి కంటెంట్ లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఈ నారీ నారీ నడుమ మురారిలో అనిపించలేదు. ఎందుకో నాకు ఈ మధ్య శర్వానంద్ గారి యాక్టింగ్ కొంచెం ఇంట్రెస్ట్ లేక సినిమాలు తీస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. ఆన్ ద ఫేస్ కనిపించేస్తుంది. సో దీని మీద అయితే నాకు అసలు పెద్దగా హోప్స్ ఏం లేవు. అండ్ నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు, ఈ సినిమాకి పెద్దగా కంటెంట్ అయితే రిలీజ్ అవ్వలేదు. నవీన్ పోలిశెట్టి గారు ఉంటారు కాబట్టి మినిమం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. కానీ సంక్రాంతి సీజన్లో ఇంత కాంపిటీషన్లో నవీన్ పోలిశెట్టి గారి సినిమా ఆడుద్దా అంటే ఏమో, నాకైతే ఆడుద్దన్న నమ్మకం అయితే లేదు. ఏమో చెప్పలేవు. ఇంకా 4వది శివకార్తికేయన్ గారి పరాశక్తి. అసలు ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయితే పరాశక్తి కాదని నా ఒపీనియన్. ఎందుకంటే తమిళ్లో ఆల్రెడీ జననాయగన్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంపిటేటర్ అండ్ తెలుగులో కూడా బీభత్సమైన కాంపిటీషన్ ఉంది. ఈ టైంలో శివకార్తికేయన్ గారికి తమిళ్లో తెలుగులో 2 పక్కల బొక్క వస్తుందనే చెప్పాలి. సో దీని రిజల్ట్ ఏమైద్ది, అసలు సినిమా ఎలా ఉంటుంది అని అయితే నాకైతే నమ్మకం లేదు. ఈ సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు నా కామెంట్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు ఫాలో సినిమాటిక్స్ బీపీఎం ఫర్ మోర్ కంటెంట్. అట్లుంటది మనతోని.